హలో ఎవ్రీవన్! పక్కా కొలతలతో ఈ చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్‌ను ఉప్పు, పసుపేసి బాగా కడుక్కొని ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో చికెనేసి చికెన్‌లో వాటర్ పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి చికెన్. ఇలా వాటర్ అంతా పోయినాక దీన్ని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద కళాయి పెట్టుకొని, ఆ కళాయిలో ఆయిలేసి ఆయిల్ హీటెక్కినాక చక్కగా ఈ చికెనేసుకొని మరీ చికెన్ గట్టిగా కాదు, కొంచెం మెత్తగా ఉండేటట్టయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినాక అదే కళాయిలో ఒక గ్లాసంత అల్లం వెల్లుల్లి పేస్టు, అదే గ్లాసుతోని 3 గ్లాసుల కారం, అదే గ్లాస్‌తోని ఒక గ్లాస్ సాల్టు, చిటికెడు పసుపు, హోల్ గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అయన్నీ ఏంపి ఒక పొడి చేసి అది కూడా కొంచెం వేసుకొని చక్కగా ఈ చికెన్ ముక్కలు కూడా ఈ కారంలో ఏసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ పచ్చడి చల్లారిన తర్వాతకే నిమ్మరసం వేయాలి. ఇలా నిమ్మరసం వేసి ఒక డబ్బాలో గనక స్టోరేజ్ చేసేసుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటది. ఈ చికెన్ పచ్చడి గనక మీకు నచ్చితే ఒక లైక్